టచ్చెల్లులు వచ్చాయి కదా, భూమి మీద టచ్చెల్లులు వచ్చాయి కదా, ఆ సెల్లులో ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. దాంట్లో నేను చాట్ చేయటం, ఫోన్ లో చాటింగ్ లో ఇంకొకరు తగులుకున్నావా? అట్లా అయిపోయింది. ఇక ఇప్పుడు నా భర్త ఏం చేసేదంటే మంచిగానే మాట్లాడేది, కానీ ఆయన చెప్పే మాటల కంటే ఇతను చెప్పే మాటలు నాకు మంచిగా అనిపించింది. అతనితో ఏంది మాట్లాడాడంటే ఆయన మాటలు నాకు మంచిగా అనిపించింది. ఈ టైంలో మీ భర్తతో లవ్ ఉందా, మీ భర్త మీద లవ్ హరించిపోయిందా? భర్తతో లవ్ అంటే ఇతని మీద ప్రేమ పెరగడం వల్ల మా భర్త మీద ప్రేమ తగ్గిపోతా ఉంది. డైల్యూట్ అయిపోయిందా? బాగుందమ్మా ఇది. ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందమ్మా మీ మధ్య? ఉంది. ఉందా? మీ ఆయనతో? మా ఆయనతో ఉన్నాక కూడా మధ్యలో ఏం పరిచయం సరే మా ఆయన్ని ఇక్కడ తగ్గించావు. అసలు ఆయనతో నేను వెళ్ళిపోయాను. అయితే 6 నెలలనే ఇక నాకు ఇతని మీద ఈయన మాటలను బట్టి మీరు బాగా మత్తులో ఉన్నారు, మత్తులు అయిపోయాను, చాలా మత్తులు అయిపోయాను. చాలా మాటలు, ఆయన మాటలు ఇంకా ఆయన మాటలు గుర్తొస్తున్నట్టున్నాయి మీకు కదా. అతను పెట్టే టార్చర్ బట్టి మీరు ఆడోళ్ళు కాబట్టి మీకు నేను చెప్తున్నాను, నాలాంటి సిచ్యువేషన్ ఏ స్త్రీకి రాకూడదు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నీలాంటి సిచ్యువేషన్, నీలాంటి మనస్తత్వం, ఆలోచన శైలి కూడా ఏ స్త్రీకి రాకూడదు. నువ్వేనా ఫేస్బుక్ ఫ్రెండ్? ఏమో నువ్వు అసలు మాయలు మంత్రాలు చేసావాడు, నీ మాటలకి నిద్ర కూడా పోయేది కాదట నువ్వు మాట్లాడపోతే. నాకు తెలియదు మేడం పెళ్ళైనట్టు. చెప్పలే, తర్వాత తెలుసుగా లేపుకెళ్ళిపోయినప్పుడు. అప్పుడు కూడా ఏం చెప్పలే మేడం. ఏమా చెప్పావా? అతనికి చెప్పలేదా? ఆయన మాటలు బట్టి నేను ఒకవేళ చెప్తే నాకు మ్యారేజ్ అయిందని తెలిసి ఒకవేళ నన్ను వదిలేస్తాడో ఏమో, ఇతనికంటే ఇతను ఎక్కువ ప్రేమగా చూసి. మరి అభాషణ ఎవరు చేయించారు నీకు? నువ్వే వెళ్ళి చేయించుకున్నావా? నేనే వెళ్ళి అభాషణ చేయించుకున్నాను. నట సామ్రాట్, నట కీర్తి. అమ్మో